సో సామాన్లన్నీ సర్దేసుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాము. హలో అండి, మేమైతే ఇప్పుడైతే ఖాళీ అయితే చేస్తున్నాం అనమాట. అన్నీ అయితే లగేజ్ మొత్తం తీసేసాం. చూసారు కదా, ఇవన్నీ మేము ఖమ్మం నుండి అయితే కార్లోనే తెచ్చుకున్నాం. ఏం కావాలి అవి వెళ్ళినప్పుడల్లా అలా కార్లో తెచ్చుకున్నాను. మొత్తం ఇంత నింపేసాము. సగం సామాన్లు ఖమ్మంలో ఉన్నాయి, సగం ఇక్కడ ఉన్నాయి అనమాట. మొత్తము ఇల్లు చదివేసుకున్నాం. చూడండి, ఇక్కడ ఏంటో బాగా జిల్ల పురుగులు వస్తాయండి. ఆ జిల్ల పురుగులు పోవడానికి ఏమన్నా ఉంటే క్రీమ్ చెప్పండి, నేను తెచ్చుకుంటా ఆన్లైన్లో. ఇప్పుడైతే ఈ రూమ్ అంతా చదివేసాము సామాన్లన్నీ. ఒక రూమ్ అయితే ఖాళీ చేస్తున్నాం. ఫస్ట్ రూమ్ అంతా సదిరేసుకుంటున్నామండి. మళ్ళీ ఇక్కడ ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడికి మళ్ళీ మొత్తం అయితే సదిరేసుకోవాలి. ఈ రోజుతో ఇక్కడైతే అయిపోయింది అనమాట. సో అక్కడ స్కూల్కి కాలేజీ దగ్గర అని చెప్పేసి అక్కడ ఇల్లు మారటం అంటే చాలా 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 పెద్ద పని. సో వీళ్ళని మనం ఎక్కడి నుంచి బుక్ చేసినాం, పోర్టల్ అనే యాప్ నుంచి బుక్ చేయడం జరిగిందన్నమాట. అవునవును, మధ్యలో ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు, ఎక్కువ ఖమ్మంలోనే ఉన్నాయి. నిల్సన్ ఖమ్మంలో ఉంది, ఇంకో ఫ్రిడ్జ్ ఖమ్మంలో ఉంది, టీవీలు ఎక్కువ సామాన్లు అన్నీ కూడా ఖమ్మంలోనే ఉన్నాయి. ఇక్కడ ఏం లేవు, తక్కువ ఉన్నాయి. సో మీనాక్షి సారథ్యంలో జరుగుతుంది అనమాట ఇల్లు ఖాళీ చేయడం. మీనాక్షి రావడం వల్ల ఇల్లు ఖాళీ చేయడం జరుగుతుంది. ఈమె సో అదనమాట. మా అత్తయ్య మళ్ళీ టీ తీసుకోవాలి. మా అత్తయ్య టీ బాధ్యత. ఇదే చీర కోడలు కట్టింది, బిడ్డ కట్టింది, నేను కట్టినా, మా అత్త కట్టింది. అసలు ఇటువంటి అల్లుడు చూడండి, ఎటువంటి అత్త చూడండి. ఇదే చీర నేను కట్టింది, మా ఆవిడ కట్టింది, మా అత్త కట్టింది. వద్దా తాగాను నాకు వద్దు. వాళ్ళలో ఎవరికైనా ఉంటే పోయండి, వాళ్ళు తాగుతారేమో, ఉంటే పోయండి, ఉందా లేదా మీరు తాగేయండి. సో మా అనిల్ అండి త్వరలో వీడికి కళ్యాణం పడుతుందంట. సో మా అనిల్కి పెళ్లి చేయబోతున్నాము, పెళ్లి సంబంధాలు చూడబోతున్నాము. అనిల్ రెడ్డికి మంచి సంబంధం చూడాలనుకుంటున్నాము. ఎక్కడ దొరుకుతుందో అమ్మాయి చూడాలి, ఎక్కడున్నా పర్లేదు, మంచి అమ్మాయి అయితే చాలు. కట్లో ఎంత అసలు ఎవరు కట్లం తీసుకునేది, కట్నం తీసుకోవడం నేరం 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 నేరం. సో మంచి అమ్మాయి అండి, అదేం లేదు, కట్ల కానుకలు అట్లాంటివి ఏం లేవు, కానీ మంచి అమ్మాయి కావాలి. అదనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసాము, వాడికంట ఎలాంటి అమ్మాయి కావాలి అడుగుదాం. చెప్పరా, ఎలాంటి అమ్మాయి కావాలి? మంచి అమ్మాయి అంటే ఏంట్రా? మంచిగుంటే చాలు, గుణం, మంచి సునీత వింటున్నావా ఈ మాట? సునీతలా అట్లా ఉండాలంట. మారి మారి దీని ఏంట్రా అంటే అన్ని అర్థం చేసుకొని మంచిగా. సో అదనమాట అండి, చూద్దాం. నాకైతే ఆంధ్ర వైపు చేసుకోరా అనిపిస్తుంది. ఎందుకన్నానంటే తెలంగాణ వద్దని కాదు, మాకు అటు సైడ్ ఎక్కువ లేదు కదా, వీడి వల్లనే కొంచెం బలగం అటు ఆంధ్ర సైడ్ వెళ్తే మాత్రం వెళ్ళి రావచ్చు అప్పుడప్పుడు. సంక్రాంతి పండుగ ఆంధ్రలో బాగా జరుగుతుంది కదా, అక్కడ ఒక చుట్టం ఉంటే వెళ్తే బాగుంటుంది కదా. అట్లా దసరా ఎక్కడ జరుపుతామో అట్లా. సో అదనమాట. మొత్తానికైతే మా ఇల్లు ఖాళీ చేయడము, పెళ్లి సంబంధం గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో సీరియస్ అండి, సీరియస్. 1999 బాండ్ వీడు, ఇది మరీ ఘోరంగా ఉందా? అయినా సరే 1999 బాండ్ వీడు, 30K శాలరీ వస్తుంది, పొలములు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి ఊర్లో. ఇక్కడ వీడు ప్రజెంట్ అయితే రూమ్లో ఉంటున్నాడు.
ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా 50K 1 lakh వరకు శాలరీ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇదనమాట. అండ్ వాళ్ళ అన్న, తనకు ఒక తమ్ముడు, తను, మా అమ్మ నాన్న, అంతే. ఇది ఫ్యామిలీ. సో చూద్దాం ఈ వీడియో ఏమో రా చెప్పలే. మనం ఇప్పుడు మనం అంటే ఇష్టపడే వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, ఖచ్చితంగా ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారేమో చెప్పలేం. సో నేను ఒక మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ మెయిల్ ఐడికి ఎవరైనా ఉంటే చెప్పండి, నిజంగా చెప్పండి, ప్రామిస్. ఓకేనా? ఇంకా విజయాలు మాట్లాడుకుందాం. మంచి నా దగ్గరే ఉంటున్నాడు కాబట్టి మీకు డౌట్ ఉండక్కర్లేదు, చాలా చక్కగా ఉంటాడనమాట. ఇగో అనిల్ గారికి సంబంధం మాట్లాడుతున్నాయి దీంట్లోనే. సొంత లాంటి అమ్మాయికి చాలంట. విజయవాడ ఏదైనా పర్లేదు, ఎక్కడైనా పర్వాలేదు, ఏం కాదు ఎక్కడైనా పర్లేదు. ఆంధ్రానే బాగుంటుంది, కొన్ని పోయినప్పుడు ఉండొచ్చు. మా తెలంగాణలో కూడా మంచి పిల్లలు, ఆంధ్రాలో మంచి పిల్లలు ఉన్నారు, ఇండియా మొత్తం మంచి పిల్లలు ఉంటారు. అట్లా కాదు, వాడికి రాత ఎక్కడుందో అంతేగా. అంటే నువ్వు తను విజయవాడ అంటే నువ్వు లేనిపోయిన గొడవలు పెడతావేంటి? కట్నం అసలు వద్దంట, కట్నం వద్దంట. అసలు కట్నం తీసుకుంటే జైలుకి పంపిస్తా నేను. కట్నాలు వద్దు వద్దు. అవును, వాళ్ళ అమ్మాయికి వాళ్ళు పెట్టుకుంటారు పసుపు కుంకులు చెప్పలే ఏదో పెట్టుకుంటారు. ఏమొద్దు, వచ్చేది మంచి అమ్మాయి, అర్థం చేసుకున్న అమ్మాయి అయితే చాలు. ఏదైనా సాధించవచ్చు లైఫ్లో. అర్థం చేసుకున్న అమ్మాయి, అర్థం చేసుకున్న భార్యాభర్తలు ఇద్దరు ఒకటైతే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి అమ్మాయికి ఇంటి పని వచ్చి ఉండాలి చక్కగా, అంటే ఇంట్లో పని చేయడం చక్కగా వచ్చి ఉండాలి. వీడికి వచ్చు, ఆ అమ్మాయి చేయాలని కాదు, ఇద్దరు చేసుకుంటే ఏం కాదు చెప్తున్నా జనరల్గా. సో చూద్దాం దేవుడా, ఈ వీడియో వల్ల పెళ్లి సంబంధం అరే ఈ వీడియో మీ అన్నదమ్ములు అందరూ చూడాలి. వీడియో బాబు, వీడి పెళ్ళి వీడియో పెట్టాడు అంటాడేమో. సో ఇప్పుడైతే మాకు మా డిజిటల్ మార్కెటింగ్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నాడు అనమాట. మేనేజింగ్ డైరెక్టర్ ప్రజెంట్స్. అండ్ ఆల్సో ఫ్యూచర్ ఇంకా మేము పెట్టబోయే ఇంకో శుభమ్స్, మేము పెట్టబోయే శుభమ్స్ వాటికి కూడా తనే ఉండబోతున్నాడు. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు ఇంకొక తనకు వచ్చే అమ్మాయి కూడా మంచి చదువుకున్న అమ్మాయి, కొంచెం బయట జాబ్ చేయాలనుకున్న అమ్మాయి అయితే అమ్మాయి కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన దగ్గరే జాబ్, తన దానిలో జాబ్ ఉంటుంది. సో ఇద్దరు కలిసి ఒకే దగ్గర జాబ్ చేసుకోవచ్చు అనమాట. అది సో అసలు ఏమి చదువుకోలేదు. విలేజ్లో ఒక 10th వరకు 7th వరకు ఉంది అమ్మాయి, చదువుకుంది. విలేజ్ అమ్మాయి, విలేజ్లో కూడా ఇప్పుడు అందరూ చదువుకున్నారు. ఒకళ్ళు చదువుకోకపోయినా మంచి అమ్మాయి, మంచి గుణం ఉన్న అమ్మాయి అయితే తప్పకుండా. అయినా ఏదేమైనా ఒకటి అనుకోవచ్చులేండి, పెళ్ళైన తర్వాత లైఫ్ వేరు, ఆ గుణాలు ఎట్లుంటాయో మనకు తెలియదు. కానీ అంత డెస్టినీ అందరి మంచి అమ్మాయి. ఫస్ట్ లోపలికి వెళ్ళి ఎవరి గుణాలు చూడలేదు. తదాస్తు తదాస్తు తదాస్తు. సో అదనమాట. ఓకేనండి, స్టార్ట్ అయ్యాయండి. సో గడ్డం తీస్తే మంచిగా ఉంటాడు. గడ్డం గిడ్డం ఇప్పుడు జస్ట్ డైరెక్ట్ గిట్ వచ్చేసిండు పొద్దున. చెప్పు. వాళ్ళు ఉండేది ప్రాపర్ వచ్చేసి సూర్యాపేట దగ్గర. మీ ఇంట్లో అమ్మాయి కనుక ఉంటే డీటెయిల్స్ పెట్టండి, మేము వచ్చి పిల్లల్ని చూస్తాం, బాగుందంటే చేస్తాం. ఈ ఎండాకాలం అవును, సీరియస్ అండి, జోక్ కాదు. మేము సరదాగా మాట్లాడుతున్నామని అనుకుంటాను. మేమందరం ఎప్పుడు ఇలానే ఉంటాం. ఏమోనండి, మా ఇంటికి వచ్చే పిల్లలు కూడా మాలాగే ఉండాలని కోరుకుంటున్నాం. మేము అందరం ఇలాగే సరదాగా ఉంటాం కాబట్టి మా ఇంటికి వచ్చే పిల్లలు కూడా మాలాగే ఉండాలని కోరుకుంటున్నాం. నాకు 18 సంవత్సరాలకు మ్యారేజ్ అయిపోయింది, 22 సంవత్సరాలకు 2 పిల్లలు అయిపోయారు. నాకు 35 years, యోనాకి 16. సరిపోయిన ఈక్వల్గా ఉన్నాం ఇద్దరం అక్క చెల్లెలాగా. ఏజ్ లో పెళ్లి చేసుకున్నాం. తప్పైతే సారీ, క్షమించు. సరే అండి, ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయడం ఒకే రోజు, పెళ్లి సంబంధాలు ఒకే రోజు జరిగాయి. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బాయ్. మళ్ళీ అక్కడ కొత్త ఇంటికి వెళ్ళాక మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తాం.
వాటర్ ఉన్నాయి అనుకుంటా, చూస్తారా? కింద వాటర్ తీస్తారా? వాటర్ కొన్ని ఉన్నాయి, క్లాత్ వచ్చేసారు. ఏసీ కూడా ఇప్పేసి మొత్తం క్లీన్ చేసేస్తున్నాము. కిచెన్ కూడా ఖాళీ అయితే అయిపోయిందండి, సామాన్లు అన్నీ తీసేసాము. మొత్తం హాల్లో కూడా పెట్టి నింపి పెట్టేసుకున్నాం మొత్తం. ఇంకా ఇన్ని కవర్లు వచ్చేసాయి, ఇన్ని కవర్లు ఇంత చెత్త వచ్చిందనమాట. అసలు ఇన్ని సామాన్లు ఇంట్లో ఉన్నాయని మాకే తెలియలేదు, అంత ఉన్నాయన్నమాట. వాషింగ్ మిషన్ ఇలా బాక్సులు అయితే ఇలా ప్యాక్ చేసి పెట్టేశారు మొత్తం బాక్సులు. ఈ రోజుతో ఇక్కడైతే ఖాళీ అయితే చేస్తున్నాం అనమాట. కానీ చాలా మిస్ అవుతాం, ఇల్లు చాలా బాగుంది మాకు మంచిగా, కానీ ఎందుకు ఇక స్కూల్కి ఇబ్బంది అని చెప్పి. ఇదిగోండి మేమే నీట్గా ఇల్లంతా ఊడ్చి క్లీన్గా ఇస్తున్నాము. చూడండి, సో ఊడకూడదండి మళ్ళీ ఎందుకో మళ్ళీ మీద అంటారని. చూడండి ఇల్లంతా కూడా నీట్గా ఎలా ఇచ్చారో అలా ఇస్తున్నాము, నీట్గా చేయిస్తున్నాం. ఎందుకంటే ఎవరిదైనా ఇల్లే కదా, అందుకు వాళ్ళు బాధపడకూడదు కదా అందుకని చెప్పేసి సో మొత్తం నీట్గా వచ్చి ఇస్తున్నానండి. ఇది దగ్గర కావాలా? జోబులో వేసుకుంటా. ఇంకా సామాన్లు ఇవి ఉన్నాయన్నమాట, అన్నీ నీట్గా తీయించేసాం. ఫ్యాన్లు కూడా వేటి వాళ్ళు సహా ఎవరితో మాట పడకూడదు కదండి ఒక ఇల్లు ఖాళీ చేసినప్పుడు. ఇదంతా కూడా నీట్గా, ఇది కూడా నీట్గా ఊడ్చి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి వీడియోలో. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇల్లు ఖాళీ చేసేటప్పుడు కొంచెం అచ్చలు అంటారు, చెత్త ఊడిస్తే వాళ్ళకే మంచిది కాదంటారు. కానీ మరి మళ్ళీ అలా అనుకోరు కదా, మాకు వెళ్ళేటప్పుడు ఊడకుండా ఇచ్చారు అంటే బాగోదు కదా, మళ్ళీ మాట పడకూడదు. మా సొంత చూడండి ఎప్పుడు ముగ్గులు నిండుకు ఉంచేది ఏంటిని అనమాట, చాలా కళగా ఉంచుకునేది ఎప్పుడు. అవును, బాధ అనిపిస్తుంది అండి. అక్కడ బల్లి ఉంది, నువ్వు భయపడతాను తీలే తీస్తున్నా. నా కప్పులు పైన ఎక్కిచ్చింది మనవిడ. ఏమైంది? वो अम्मा क्या हुआ? नहीं हम आपके बोलो मिलाने के बाद लेके आओ बोलो। हाँ हम लोग को नहीं मालूम है, वो कंपनी वाला है ना, वो कंपनी क्या बोलते? हाँ सर ये ऐसा पूरा लूज रहता, थोड़ा ये पकड़े तो बोल के टूट गया है. ఏదైనా ఇప్పుడు అది తెమ్మని చెప్పండి మీ వాళ్ళతో, మళ్ళీ మేము ఎక్కడ తెప్పించలేం, తెచ్చి ఫిట్ చేయించండి. फिटिंग नहीं है हमारे को, ये लाके दे. వాళ్ళు బంద్ చేశాను అనమాట అండి, వాళ్ళు బంద్ చేశాను. అది వేయడానికి వెళ్తున్నా. వీడియోలో ఎంత భయంకరంగా ఉంది, ఎక్కడ చివరి ఉన్నట్టుంది. ఇవేం తీయలేదు అనుకుంటా. రోలు కూడా ఉంది. ఏసీ లేకుండా చల్లగా ఉంది. ఈ హడావుల్లో రావడమే మటను
ఇక్కడ ఫిష్ అయిపోయింది. సో అదనమాట. కొంచెం ఇది హైట్గానే ఉంది. మా సిద్ధ మామూలుగానే ఇట్లా టాప్లో పెట్టలేదు కెమెరా. ఇప్పుడు ఎలా పెడుతుందో చూడాలి. వితౌట్ లైటింగ్ పెట్టలేదా? ఏమో కొంచెం వేడెక్కిద్దాం. వచ్చి ఇక్కడ అన్ని ఇలా సర్దుకున్నాము. ఇంకా ఏమి అవ్వలేదు వర్క్. ఇప్పుడు మొత్తం సర్దాక మళ్ళీ చూపిస్తామండి. ఓరి దేవుడో, ఇవన్నీ ఎప్పుడు సర్దాలో ఏంటో. ఎన్ని ఉన్నాయి చూడండి. ఇదిగోండి, ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నారు పాపం. చాలా తొందరగా క్లీన్ చేశారని చెప్పుకోవాలి. ఇంకా ప్రజెంట్ అయితే ఇలా ఉంది.